హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ సోషల్ చాప్టర్ 1 అవర్ ఎర్త్ పార్ట్ 2 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ పార్ట్ 1లో మనం జస్ట్ ఇంట్రడక్షన్ గురించి చూసాం కదా, అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2 అర్త్ యాజ్ ఎ ప్లానెటరీ బాడీ. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. సో కొంతమంది ఏం నమ్మారంటే మన ఎర్త్ సెంటర్లో ఉంటుంది, ఎర్త్ చుట్టూ సన్ ఇతర ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పి కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు నమ్మారనమాట. కానీ 500 years తర్వాత సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే లేదు, మన ఎర్త్ వచ్చేసి సెంటర్లో ఉన్నటువంటి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సన్ చుట్టూ అర్త్నే కాకుండా మిగతా ప్లానెట్స్ కూడా తిరుగుతున్నట్టుగా మనకు చెప్పడం జరిగింది. ఓకే, దెన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఇప్పుడు చూద్దాం. Like all planets in our solar system, the Earth rotates on its own axis and goes around the Sun in a definite orbit. The orbit is the path of the Earth around the Sun. This orbit is on a uniform plane, which is called the plane of the orbit. Look, these pictures of the Earth, Sun and the orbit. Which one do you think is the correct picture? A. Circular path. B. An elongated oval path. C. A scaled oval path. ఓకే, సోలార్ సిస్టంలో మిగతా గ్రహాలతో పాటు మన యొక్క అర్త్ కూడా మన అర్త్ కూడా తన యొక్క అక్షంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓన్ యాక్సిస్లో రొటేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, సన్ చుట్టూ ఏ విధంగా తిరుగుతుందంటే ఒక డెఫినెట్ ఆర్బిట్లో. ఇప్పుడు మన స్కూల్ నుంచి మన ఇంటికి వెళ్ళడానికి ఒక కరెక్ట్ దారి ఉంటుంది. అంటే కొంతమంది పక్క సందుల్లోంచి అలా ఇలా వెళ్తారు, కానీ నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే మన స్కూల్కి మన ఇంటికి ఏదైతే ఒక పాత్ ఉంటుందో, ఓకే, సో దాన్ని డైరెక్ట్ పాత్ అంటాం. ఆ డెఫినెట్ పాత్లో మన యొక్క ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే తన యొక్క ఓన్ యాక్సిస్లో రొటేట్ అవుతూ అండ్ డెఫినెట్ ఆర్బిట్లో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆర్బిట్ అంటే ఏంటి అంటే సూర్యుని చుట్టూ అర్త్ తిరిగేటువంటి ఒక దారి, పాత్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ ఆర్బిట్ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఆర్బిట్ వచ్చేసి ఒక యూనిఫామ్ ప్లేన్ మీద ఉందన్నమాట. దాన్నే ప్లేన్ ఆఫ్ ఆర్బిట్ అని కూడా అంటారు. ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది, ఏబిసి అని చెప్పి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్స్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే మన యొక్క ఎర్త్ వచ్చేసి మిడిల్లో ఉన్నటువంటి సన్ చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంది. మరి నిజానికి మన ప్లానటరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఏ షేప్లో ఉంటుందంటే తిరుగుతూ ఉందంటే సర్కిల్ షేప్ వస్తుందా, లేదంటే ఓవెల్ షేప్ వస్తుందా, లేదంటే ఓవెల్ పాత్ కలిగి ఉంటుందా, మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక సర్కులర్ పాత్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఓవెల్ షేప్లో గుడ్డాకారంలో ఉంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం ఓవెల్ పాత్ కలిగి ఉందన్నమాట. ఓకే, అంటే సన్ వచ్చేసి మిడిల్లో ఉన్నాడు. ఓకే, అండ్ అదేవిధంగా ఒక సైడ్ ఏమో ఇక్కడ మనం 1 సెకండ్, ఇక్కడ మీరు ఈ డిస్టెన్స్ని అబ్జర్వ్ చేసుకోండి. ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది. ఓకే, ఈ రేడియస్ ఏదైతే ఉందో ఈ రేడియస్ సన్ నుంచి ఇక్కడ ఆర్బిట్ వరకు మధ్య ఉన్నటువంటి దూరం, రేడియస్ ఏదైతే ఉందో ఒకటే ఉంటుందన్నమాట మీరు దీంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే, ఎందుకంటే సర్కిల్ కాబట్టి. అదే ఓవెల్ షేప్లో చూసుకోండి, అలా ఉండదు. అండ్ నెక్స్ట్ అదే ఇక్కడ మనకు ఫిగర్ సిలో ఎర్త్ ఆర్బిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ ఏమో 1.4 సెంటీమీటర్ ఉంటుంది అండ్ ఇంకొక చోటేమో 1.5 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఇక్కడ సర్కిల్ కాదు ఇది. ఓకే, ఒక ఓవెల్ పాత్ కలిగినటువంటి సర్కిల్ అన్నమాట. యాక్చువల్లీ ద ఎర్త్ ఆర్బిట్ ఈజ్ నియర్లీ సర్కులర్ యాజ్ ఇన్ ఫిగర్ సి and the difference between earth farthest point from the sun and its closest point is very small. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏబిసి ఫిగర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫిగర్ సి ఉంది కదా, అది కొంచెం సర్కులర్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆర్బిట్ అని చెప్పొచ్చు.
ఓకే. అండ్ సన్కి ఫార్దెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు, అదేవిధంగా క్లోజెస్ట్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఎర్త్ ట్రావెల్స్ అరౌండ్ ద సన్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 1,07,200 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, మన భూమి వచ్చేసి సన్ చుట్టూ గంటకు ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది అంటే గంటకు 1,07,200 కిలోమీటర్స్ తిరుగుతుందన్నమాట. కానీ మనకు అది ఎక్స్పీరియన్స్ అవుతుందా అంటే నో. అట్ దిస్ స్పీడ్ ఇట్ టేక్స్ 365 1.5 days టు కంప్లీట్ 1 రెవల్యూషన్. సో గంటకు ఇంత స్పీడ్తో తిరిగితే టోటల్ సన్ని ఒక రౌండ్ వేయడానికి, ఒక రెవల్యూషన్ జరగడానికి 365 days 1.5 days జరుగుతుందన్నమాట. ఓకే, అంటే టోటల్గా 366 అని చెప్పొచ్చు. We call this a year. You have studied in class 8 about the energy received by different parts of the earth from the sun and how this travel of the earth around the sun causes the seasons like winter and summer. సో ఇలా ఒక రెవల్యూషన్ జరిగితే దాన్ని 1 year అంటారనమాట. 1 year లేదా సంవత్సరం అని అంటారు. ఆల్రెడీ మనం 8th క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ సన్ నుండి అర్త్ డిఫరెంట్ పార్ట్స్ మీద లైక్ ఒక ప్లానెటరీ సిస్టమ్ చూపిస్తా. సో దిస్ ఇస్ ద సన్. ఓకే, అండ్ ఒక పాత్ని మనం చూసాం. అండ్ ఈ విధంగా అర్త్ ఉంటుంది కదా, ఈ అర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ స్లాంట్గా చెప్పుకోవాలి మనం, ఎందుకంటే వాలినట్టుగా ఉంటుంది కాబట్టి. వన్ సెకండ్, వాలినట్టుగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అర్త్ ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు సీజన్స్ అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, అండ్ సమ్మర్, ఇక్కడ వింటర్, ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ 8th క్లాస్లోనే ఒక క్లియర్గా డయాగ్రామ్ ఉంది. ఏ విధంగా ఒక డే టైం ఎక్కువగా ఉంటుంది, ఏ విధంగా నైట్ టైం ఎక్కువగా ఉంటుంది, అండ్ చాలా క్లియర్గా మనం చూసాం కదా 8th క్లాస్లో. అక్కడ నాకు పిక్చర్ కూడా లేదు మీకు లింక్ చేయడానికి. ఓకే, అండ్ ఏ విధంగా అర్త్ సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు సీజన్స్ ఏర్పడతాయని చెప్పి మనం అక్కడే తెలుసుకోవడం జరిగింది కదా. దెన్ టిక్ ద ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ద ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ భూమి మీద వింటర్, సమ్మర్, రైనీ సీజన్, ఆటమ్, ఇవన్నీ కూడా సీజన్స్ మారుతూ ఉన్నాయి. ఇవి మారడానికి గల ఫ్యాక్టర్స్ ఏంటి, వాటిని టిక్ చేయమంటున్నారు. ఫస్ట్, డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. సో ఓన్ యాక్సిస్లో అర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా. అండ్ నెక్స్ట్, మంత్లీ మూమెంట్ ఆఫ్ ద మూన్ అరౌండ్ ద ఎర్త్. సో అదేవిధంగా భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి మూన్ యొక్క మూమెంట్ వల్ల మనకు నెలలు ఏర్పడుతున్నాయి ఆ విధంగాన. అండ్ రొటేషన్ ఆఫ్ ద సన్ ఆన్ ఇట్స్ యాక్సిస్. సో సన్ను కూడా తన యొక్క యాక్సిస్లో రొటేట్ అవ్వడం వలన రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. సో సన్ చుట్టూ అర్త్ రెవల్యూట్ అవ్వడం వల్ల సీజన్స్ అన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అండ్ నెక్స్ట్, టిల్ట్ ఆఫ్ ఎర్త్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ టు ఇట్స్ ఆర్బిటల్ ప్లేన్. అండ్ అదేవిధంగా అర్త్ ఏదైతే ఉందో, ఓకే, సో అర్త్ ఏదైతే ఉందో అది కొంచెం వాలినట్టుగా ఉంటుంది. సో అందుకని చెప్పి సీజనల్స్ ఏర్పడుతున్నాయా. స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్. అర్త్ స్పెరికల్ షేప్లో ఉండడం వల్ల సీజనల్స్ ఏర్పడుతున్నాయా. అర్త్ డిస్టెన్స్ ఫ్రమ్ సన్ డ్యూరింగ్ యాన్యువల్ రెవల్యూషన్. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఒక పాయింట్ అనమాట. సో సన్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక అక్షంలో తిరుగుతూ ఉంటుందని చెప్పుకున్నప్పుడు ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ దగ్గరగా వచ్చింది చూడండి, అంటే సమ్మర్ ఏర్పడినట్టు. సో దూరం ఉన్నప్పుడు వింటర్ ఏర్పడినట్టు అని మనం చెప్పుకుంటుంటాం. అది కూడా నార్త్లో, సౌత్లో ఈ విధంగా మాత్రమే మనకు ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ద వర్డ్ ఎర్త్. ఇంగ్లీష్ వర్డ్ ఎర్త్ మీనింగ్ గ్రౌండ్, సాయిల్, డ్రై ల్యాండ్. Indian languages have multiple words for earth. Sanskrit terms include Bhumi, Prithvi, Dharani, Avani, etc. Many Indian languages use variations of these Sanskrit words. ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి వర్డ్ అర్త్ ఏదైతే ఉందో అండ్ దీని మీనింగ్ ఏంటి అంటే భూమి, మట్టి అండ్ డ్రై ల్యాండ్.
ఓకే, దీన్ని అర్త్ అంటారనమాట. మన ఇండియన్ లాంగ్వేజెస్లో చాలా వరకు భూమిని డిఫరెంట్ వేస్లో పిలుస్తూ ఉంటారు. సాంస్క్రిట్లో అయితే భూమి, పృథ్వీ, ధరణి అని చెప్పి, అదేవిధంగా అవని అంటూ ఉంటారు. అండ్ మన ఇండియన్ లాంగ్వేజెస్ చాలా వరకు ఇటువంటి సాంస్క్రిట్ వర్డ్స్నే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. సో ఇప్పుడు మనం ఎర్త్ ఎవల్యూషన్ గురించి చూద్దాం. యాక్చువల్లీ ఎవల్యూషన్ వేరే, రెవల్యూషన్ వేరే. రెవల్యూషన్ అంటే ఏంటి? సన్ చుట్టూ తిరగడం అన్నమాట. ఓకే, దెన్ scientists are still debating how our earth was formed. Most scientists are of the view that earth began to form around 4.5 billion years ago. The earth has reached its present form through several phases. It began as a ball of swirling dust and clouds and passed through a molten stage. ఓకే, సో ఇక్కడ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా డిబేట్ చేస్తున్నారనమాట. అంటే మన భూమి ఏ విధంగా ఫామ్ అయ్యింది, ఏ విధంగా ఏర్పడింది అని చెప్పి దానికి సంబంధించినటువంటి మ్యాటర్లో చాలా వరకు డిబేట్ అనేది జరుగుతూ ఉందని చెప్పొచ్చు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ అర్త్ వచ్చేసి 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి ఫామ్ అయినట్టుగా కొంతమంది చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇంకొంతమంది ఏమంటున్నారంటే భూమి ఈరోజు ఈ స్థితికి రావడానికి గల కారణం కొన్ని ఫేజెస్ని దాటుకొని వచ్చింది. అంటే బాల్ ఏ విధంగా అయితే దొర్లుతూ వెళ్ళి డస్ట్ అండ్ క్లౌడ్స్ నుంచి ఫామ్ అవుతూ ఒక మాల్టెన్ స్టేజ్ నుంచి పాస్ అవుతూ ఈ విధంగా ఈరోజు ఏర్పడింది అని చెప్పి కొంతమంది నమ్మడం జరిగిందనమాట. At that time, the earth was very hot and was constantly bombarded by massive rocks and other materials from the space. In this way, the size of the earth grew. The earth was so hot that it was molten. ఓకే, సో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్లో భూమి వచ్చేసి చాలా వేడిగా ఉంటుంది. అందుకని చెప్పే కొన్ని మ్యాసివ్ రాక్స్ ద్వారా అండ్ ఇతర మెటీరియల్స్, స్పేస్లో ఉన్నటువంటి ఇతర మెటీరియల్స్ అండ్ మ్యాసివ్ రాక్స్ ద్వారా ఈ విధంగా కాన్స్టాంట్గా బంబార్డ్ చేయడం వల్ల, అంటే ఢీ కొనడం వల్ల ఏర్పడి ఆ విధంగా ఆ అర్త్ యొక్క సైజ్ అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఓకే అని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఎర్త్ హాట్గా ఉంది కాబట్టి ఆ విధంగా మాల్టెన్ అవుతూ ఉంది. అంటే లిక్విడ్ ఫామ్లో, హాట్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మౌల్డ్ అవుతూ ఉంది అని నమ్మడం జరిగింది. ఇఫ్ యూ బాయిల్ ఎ థిక్ సూప్ కంటైనింగ్ మెనీ సబ్స్టాన్సెస్ యూ మే అబ్జర్వ్ దట్ ద హెవియర్ పార్టికల్స్ టెండ్ టు గో టు ద బాటమ్ అండ్ లైటర్ పార్టికల్స్ కమ్ టు ద టాప్. These lighter particles come at the top and form a layer of crust. Similarly, while heavier substances formed the part of molten core, lighter substances rose to the surface and cooled. Slowly, an upper crust of lighter and cooler materials formed covering the molten interior. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక సూప్ని మనం, అంటే బాగా వెజిటబుల్స్ అన్నీ వేసినటువంటి సూప్ని మనం కంటిన్యూస్గా దాన్ని బాయిల్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఓకే, సో హెవియర్ పార్టికల్స్ ఏమవుతాయంటే బాగా బరువు ఉన్నటువంటి పార్టికల్స్ అంటే ఏం చెప్పుకుందాం, ఈ వెజిటబుల్స్ వాట్ ఎవర్ ఇట్ మే, మనం వేసినటువంటి పార్టికల్స్ అన్నీ కూడా బరువు ఉండేవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. లైట్ పార్టికల్స్ అన్నీ కూడా పైన తేలుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ లైట్ పార్టికల్స్ ఎప్పుడైతే కూల్ అవుతాయో ఆ టాప్ వద్ద ఒక ఫామ్ ఆఫ్ లేయర్గా మారిపోతాయి అన్నమాట. అంటే మనకు మిల్క్ మీద ఈ మీగడ ఏ విధంగా ఫామ్ అవుతుందో అలా ఒక క్రస్ట్ కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా హెవియర్ సబ్స్టాన్సెస్ ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో అది మాల్టన్ కోర్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ సర్ఫేస్ నుంచి లైటర్ సబ్స్టాన్సెస్ అన్నీ కూడా మళ్ళీ పైకి తేలి కూల్ అవుతాయి. ఈ విధంగా కోరు, మ్యాంటల్, క్రస్ట్ ఇవన్నీ కూడా ఏర్పడినట్టుగా మన అర్త్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. As the earth interior continued to cool, it contracted and the outer crust wrinkled, forming ridges and basins. సో ఎప్పుడైతే ఈ ఎర్త్ యొక్క ఇంటీరియర్ కంటిన్యూగా కూల్ అవుతూ ఉంటుందో ఆ కూల్ అయినప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది, అంటే దగ్గరికి ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సూప్ అంటున్నాం, సూప్ని కంటిన్యూస్గా మనం బాయిల్ చేసి కొద్దిసేపు అలాగే వదిలేసాం అనుకోండి, కూల్ అయ్యే కొద్ది ఏమవుతుంది, సో ఆ పార్టికల్స్ అన్నీ కూడా దగ్గరగా ఏర్పడతాయి అన్నమాట. అంటే లిక్విడ్గా ఉన్నప్పుడు కంటే కాంట్రాక్ట్ బాగా వేడి చేసి కూల్ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఆ అవుటర్ క్రస్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ అవుటర్ క్రస్ట్ వచ్చేసి రింకిల్డ్గా ఫామ్ అయ్యింది. అంటే మౌంటైన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ మౌంటైన్స్ అవన్నీ కూడా ఫామ్ అవడము అండ్ కొన్ని బేసన్స్, అంటే ఈ ఓషన్స్, ఈ లోయరస్
అవన్నీ కూడా ఫామ్ అయినాయి అని చెప్పడం జరిగింది. The atmosphere of the earth consisted of different kinds of gases including water vapor. Most of these gases were such that life as we know it today could not have survived on it. It didn't have oxygen which is necessary for us. It took a long time for the air we breathe to develop. మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇందులో వాటర్ వేపర్తో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయన్నమాట. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆర్గన్ ఇవన్నీ కూడా ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉంటాయన్నమాట. అండ్ వీటిలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఇందులో కొన్ని మోస్ట్ ఆఫ్ ద గ్యాసెస్ ఉండడం వల్లే మన లైఫ్ లీడ్ అవుతూ ఉంది అని చెప్పొచ్చు. అండ్ కొన్ని గ్యాసెస్ ఉండడం వల్ల మన లైఫ్ని మనం సర్వైవ్ చేసుకోలేము అని కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకు కేవలం ఆక్సిజన్ ఉంటే సరిపోదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు కావాలి అంటే ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ని వదులుతున్నాయి కాబట్టి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎయిర్ ఏదైతే ఉందో మనం తీసుకుంటున్నటువంటి ఎయిర్ ఉంది కదా, సో ఈ ఎయిర్ తీసుకున్నాక మనం బ్రీత్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంది రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం బయాలజీలో. The rain filled the great basins on the earth crust with water, thus the oceans were formed. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, అర్త్ ఏదైతే ఉందో ఓకే, సో ఇక్కడ అర్త్ వచ్చేసి ఒక హాట్ మాల్టన్ అంటున్నాం. మాల్టన్ అంటే ఏంటి అంటే ఒక హాట్ లిక్విడ్ అని చెప్పొచ్చు. సో ఇది బాగా హాట్గా ఉండడం వల్ల ఎప్పుడైతే కూల్ అవుతుందో కాంట్రాక్ట్ అవుతుందన్నమాట. ఓకే, బాగా దగ్గరగా ఏర్పడుతుంది. సో అప్పుడు ఆ దగ్గరగా ఏర్పడుతున్నప్పుడు డ్రిల్లింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల కొండలు ఏర్పడ్డాము, కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాము. ఈ విధంగా జరిగినప్పుడు, గుంతలు అంటే బేసిన్స్ ఏర్పడినప్పుడు ఆ బేసిన్స్లో ఈ వాటర్ ఎప్పుడైతే చేరుకుంటుందో ఓకే, ఈ రెయిన్ వాటర్ అంతా కూడా ఎప్పుడైతే ఈ బేసిన్స్లో నిండిపోతుందో అవన్నీ కూడా మహాసముద్రాలుగా మారినట్టుగా చెబుతున్నారు. For perhaps one half of the long span of Earth history, the planet Earth remained barren and lifeless. Then life appeared in the oceans. It slowly evolved into diverse plants and animals, including human beings over millions of years. సో బహుశా ఒకవేళ మనం ఎర్త్ హిస్టరీ గురించి అంటే ఎర్త్ హిస్టరీ గురించి ఆఫ్ స్పాన్ తెలుసుకున్నాం అనుకోండి, అందులో ప్లానెట్ గురించి చూసినట్టయితే అంటే ఈ మన యొక్క ప్లానెట్ అయినటువంటి అర్త్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే రిమైన్ బ్యారన్గా ఉండేది. అదేవిధంగా ఈ భూమి మీద ఎవరు నివసించే వాళ్ళు కాదు అన్నమాట. ఓకే, అండ్ మన యొక్క లైఫ్ ఎక్కడ ఉండేది అంటే సముద్రాల్లో ఉండేది. అండ్ ఆటోమేటిక్గా ఈ సముద్రాల జీవితాలు గడుపుతూ ప్లాంట్స్, అనిమల్స్ ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరు అవుతూ వచ్చేవన్నమాట. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ భూమి పొరలు ఏ విధంగా ఏర్పడతాయి, ఇందాక మనం సూప్ ఎగ్జాంపుల్ చూసాం. ఓకే, సో ఇదొక సూప్ అనుకుందాం. లైటర్ పార్టికల్స్ అన్నీ ఏమవుతాయి అంటే పైన వచ్చి తేలుతాయి. హెవియర్ పార్టికల్స్ అన్నీ ఏమవుతాయి, సో బాటంలో ఉంటాయి. అంటే ఇక్కడ అర్త్ యొక్క సర్ఫేస్ని అంటే అర్త్ యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ని ఈ విధంగా కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.